అన్నయ్య ఉండాలి సార్. తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ మొగల్రాజపురంలో కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. 2 రోజులుగా కురుస్తున్న వానలతో కొండచెరలు విరిగిపడ్డాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ మొగల్రాజపురంలో కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచర్యలు విరిగిపడ్డాయి. విజయవాడ మొగల్రాజపురంలో కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావుని అడిగి తెలుసుకుందాం. కనకరావు, చెప్పండి, ప్రమాదంలో ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయి? విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్య విరిగిపడింది. దీంట్లో 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరో 2 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 6గురిని ఆసుపత్రికి పోలీసు అధికారులు తరలించారు. దీంతో పాటు ఇంకో 3 లోపల చిక్కుకొని కొండచర్యల్లో చిక్కుకొని ఉన్నారని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆసుపత్రికి తరలించిన వారిలో ఒక బాలిక మేఘన అనే బాలిక మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అధికారులు అయితే రిస్క్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విరిగిపడ్డ కొండ చర్యలన్నింటినీ కూడా తొలగించే పని చేస్తున్నారు. ఇప్పటికే ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. పెద్ద ఎత్తున కొండ రాళ్లు పైనుంచి పడడంతో ఇల్లు ధ్వంసమయ్యాయి. అనేక మందికి ప్రాణ నష్టం కూడా జరుగుండొచ్చు అని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరైతే కొండ రాళ్ల కింద చిక్కుకొని ఉన్నారో వాళ్ళ 3 కూడా మరణించి ఉండవచ్చు అని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కొండరాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిస్తే గానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఈ కొండరాలు పూర్తి స్థాయిలో తొలగించేందుకు మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళంతా చెబుతున్నారు. ఇప్పుడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు 6 హాస్పిటల్ తరలించామని, దాంట్లో ఒక పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో ఏంటన్నది తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ పోలీసు అధికారులు కానీ చెబుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే కనకరావు, ప్రస్తుతం గాయపడిన ఇతర వారి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం 6 గాయపడ్డారు. 6గురిని ఆసుపత్రికి తరలించారు. దాంట్లో ఒక బాలిక మృతి చెందిందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. మేఘన అనే బాలిక మృతి చెందినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ధన్యవాదాలు కనకరావు.